రామంతపూర్ నుండి ఉప్పల్ క్రాస్ రోడ్డు వరకు జరుగుతున్న ఆక్రమణల తొలగింపుపై మరింత సమాచారం మనకు అందించడానికి మా ప్రతినిధి రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, గత కొంతకాలంగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలను చేపట్టారు. మళ్ళీ ఈ రోజు రామంతపూర్ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్డు వరకు తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆక్రమణలను ఏ విధంగా జరుగుతోంది అక్కడ? అంటే కనీసం నడవడానికి కూడా సరళ లేని పరిస్థితి హైదరాబాద్ లో కనిపిస్తోంది. ఈ పరిస్థితులు ఇక ముందు ఉండకూడదు, రోడ్ల వెడల్పు అనేది ఉండాలి, ఖచ్చితంగా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించాల్సిందనేటువంటి ఒక ఆదేశంతో మొత్తంగా జిహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ టీం రంగంలో దిగింది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఎక్కడైతే ఫుట్పాత్ ఆక్రమణలో వాటికి సంబంధించిన కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజైతే రామంతపూర్ నుంచి ఇటు ఉప్పల్ క్రాస్ రోడ్ అప్సిగూడ వైపు ఆ రోడ్ అంతా కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉంటారో వారు కొంత మాకు ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేస్తున్నారని కొంత ఆందోళన దిగినప్పటికీ అధికారులు మాత్రం దీనికి నోటీసులు ఇవ్వాల్సింది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వాటికి అసలు నోటీసులు ఇవ్వడం ఉండదు కూడా స్పష్టం చేస్తారు. దానిలో భాగంగానే కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. అయితే కేవలం ఈ అంటే మొన్న వెస్ట్ జోన్ పరిధిలో జరిగాయి, ఈసారి ఇప్పుడు రామంతపూర్ పరిసర ప్రాంతాలు కూడా కూల్చివేస్తున్నాం. ఆ తర్వాత ఎక్కడైతే ఇంకా కొన్ని చోట్ల ఆల్రెడీ కూల్చివేసిన ప్రదేశాల్లో కూడా మళ్ళీ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, వాటిపై కూడా మేము దృష్టి పెడుతున్నాం, వాటిని కూడా కూల్చివేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే ఇది సాయంత్రం వరకు మాత్రం కొనసాగే అవకాశం ఉంది. అనుష. ఓకే రమణ, థ్యాంక్ యూ.